హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను మీ రేఖ. ఇవాళ రెసిపీ వచ్చి కిచిడి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా, ఎప్పుడైనా మనం అలసిపోయినా, కొంచెం అబ్బా ఇప్పుడు ఏం వండుకుందాం అన్నప్పుడు ఇది ఆప్షనల్. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా నేను చేసినట్టు కొంచెం ట్రై చేస్తే మీరు చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం కొంచెం నెయ్యి, ఆయిల్, బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, ఆ తర్వాత మనకు షాయి బిర్యానీ మసాలా అని దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ఇది ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. రైస్కి మైల్డ్ స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. అరోమా చాలా సూపర్ ఉంటుంది. నేను చాలా రోజులకు మళ్ళీ వీడియో తీస్తున్నా. వినాయక చవితి అయిపోయినాక కొంచెం బయటికి వెళ్తుంది ఫ్రెండ్స్, అందుకే నేను వీడియోకి వెళ్ళదు. ఇక్కడ నుంచి మళ్ళీ రెగ్యులర్గా తీస్తాను వీడియో మీకు. ఉల్లిపాయ తొందరగా వేయాలంటే మనం సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ రైస్కి సరిపడంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను, మీరు చూసి వేసుకోండి. ఆ తర్వాత ఈ రెసిపీకి హీరో ఫ్రెష్ నిన్నే తీసిన ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. మేము ఇంట్లోనే పట్టుకుంటాం. ఇది బయట సబ్స్క్రైబ్ తెచ్చుకోము, ఇంట్లోనే ఫ్రెష్. అరోమా ఎంత బాగా వస్తుందో. జింజర్ గార్లిక్ పేస్ట్ సూపర్ ఉంది. ఇది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇట్లా చేసుకున్నాక మనము రైస్ 1:2 వాటర్ వేసేసుకోవాలా. ఇది నేను ఎర్ర కందిపప్పుతో చేసుకున్నాను. ఎర్ర కందిపప్పుతోటే బాగుంటుంది. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు కానీ, ఎప్పుడు కానీ, అసలు ఏదైనా బయటికి వెళ్ళినా ఎప్పుడైనా రైస్ నెంబర్ 1 టేస్ట్ కానీ అంత. కొంచెం అలమెల్లిగడ్డ దాన్ని పచ్చివాసన వదిలేసినాక ఇప్పుడు మనము వాటర్, రైస్, పప్పు 2 కలుపుకొని, నేను 3 గ్లాసెస్ తీసుకున్నా. 2 గ్లాసెస్ రైస్, 1 గ్లాస్ పప్పు. నేను ఇప్పుడు 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకుంటాను. ఇందులో 1, 2, 3. వాటర్ వేసినాక కొంచెం ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చూసుకోవాలా. ఉప్పు, ఒకవేళ రైస్ ఉప్పుగా ఉంటే మనకు రైస్ ఉప్పు సరిపోయినట్టు, లేదు కొంచెం నార్మల్గా ఉందంటే మనం సాల్ట్ వేసుకోవాలి. నాది పర్ఫెక్ట్ ఉంది, నాకు రైస్ ఇంకా అక్కర్లేదు సాల్ట్. మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనము రైస్ వేసేసుకోవాలి. రైస్, పప్పు, రైస్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఒకసారి. ఎర్రపప్పు తొందరగా ఉడికిపోతుంది, కందిపప్పు అంత లేట్ కాదు, కానీ టేస్ట్ బాగుంటుంది. దేనిది దానికే బాగుంటుంది. ఈ రైస్కి మట్టుకు నాకు కందిపప్పు ఎర్ర కందిపప్పు బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది రైస్. మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు మరి గుర్తుపెట్టుకొని ఈ వీడియో చూసుకొని చేసుకోండి, సూపర్ ఉంటుంది రైస్. ఓకే ఫ్రెండ్స్, నేను ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాము. సూపర్ అయింది రైస్.
ఇది నేను చిట్టి ముత్యాలు తీసుకున్నాను. నాకు ఈ కిచిడి చిట్టి ముత్యాలతో చాలా బాగుంటుంది. మీరు కావాలంటే బాస్మతి తోటి, నార్మల్ సోనా మసూరి దేంతోటైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.